యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక డైపోల్ని ప్లేస్ చేసాము. డైపోల్ అంటేనే పాజిటివ్ ఛార్జు, నెగిటివ్ ఛార్జు. ఏ అంటే 2a డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక డైపోల్ని మనం తీసుకుని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాము. ప్లేస్ చేసిన తర్వాత మరి దీంట్లో యాక్ట్ అయ్యేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో పొటెన్షియల్ ఎనర్జీ రావాలి అంటే మనకి వర్క్ డన్ తెలియాలి. సో వర్క్ డన్ తెలియాలి అంటే మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? వర్క్ డన్ రావాలి అంటే టార్క్ రావాలి. సో అంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. సో మనం టార్క్ మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. మరి టార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? టార్క్ ఈజ్ ఈక్వల్ టు పిఈ సైన్ థీటా. మనం టార్క్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ టార్క్ని విత్ రెస్పెక్ట్ అంటే టార్క్ ఎలా వస్తుంది? ఇది పాజిటివ్ ఛార్జ్ వల్ల ఇది ఇటు ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది 2 volts ఉంటుంది. ఈ ఫీల్డ్ ఇలా కిందకి నెట్టుతుంటే ఇది పైకి నెడుతూ ఉంటుంది. సో ఆ విధంగా టార్క్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ టార్క్తో థీటా అనే యాంగిల్ తోటి ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటాం కాబట్టి టార్క్ టో ఇంటూ టీ థీటా డి థీటా తీసుకుని మనం వర్క్ డన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వర్క్ డన్ని పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మనం చూసుకోవచ్చు. అంటే వర్క్ డన్ని పొటెన్షియల్ ఎనర్జీ కింద మనం తీసుకుంటాం కాబట్టి సో ఈ కండిషన్లో ఉన్నటువంటి దాన్ని ఐపీఈ 12th క్లాస్కి సంబంధించినటువంటి 4 marks క్వశ్చన్ని స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. సో ఇప్పుడు మనము యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినటువంటి ఇది ఒక డైపోల్, ఏబి అనేది డైపోల్. సో ఇది పాజిటివ్ ఛార్జు, ఇది నెగిటివ్ ఛార్జు. ఇక్కడ ఆరిజిన్ అంటే ఈ డిస్టెన్స్ ఏ, ఈ డిస్టెన్స్ ఏ, టోటల్ డిస్టెన్స్ 2aగా తీసుకున్నాము. అంటే ఏబి అనే ఒక డైపోల్ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాము. ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ అనేది ఆల్వేజ్ ఏవే ఉంటుంది కాబట్టి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆల్వేజ్ ఏవే అంటే ఫోర్స్ అనేది ఎక్కువ బయటికి యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి F ఈక్వల్ టు క్యూఈగా రాసాము. ఇది 2 volts అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నాము. సో ఇప్పుడు దీని మీద ఇలా ఉండగా ఇదేమో పాజిటివ్ అంటే ఇటువైపు వెళుతూ ఉంది, ఇది ఈ డైరెక్షన్లో కిందకి వెళుతూ ఉంటే ఇది ఈ డైరెక్షన్లో అట్రాక్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఇలాగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా పైకి చేస్తుంది. అంటే ఇలా ఉన్నది ఒకళ్ళు కిందకి నెడుతున్నారు, ఒకళ్ళు పైకి నెడుతున్నారు. సో ఇలాగా కప్పులు ఏర్పడుతుంది అంటే టార్క్ ఏర్పడుతుంది అనమాట. ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో టార్క్ అనేది వస్తుంది. ఈ కండిషన్లో ఉండగా మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అనే దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాము. సో అదే చూద్దాము. derive an expression for the potential energy of an electric dipole placed in a uniform electric field. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసినటువంటి డైపోల్ కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? Consider an electric dipole AB consisting of 2 equal and opposite charges minus q and positive q separated by distance 2a. అదే మనం చెప్పుకున్నాము, ఒక డైపోల్ ఉంది, దానికి పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయి, వాటి మధ్య డిస్టెన్స్ 2a అనేది ఉంది అని చెప్తున్నారు. దాన్ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేశారు, అదే మనం మాట్లాడుకున్నాము. సో దీని మీద యాక్ట్ అయ్యేటువంటి టార్క్ ఎంత? టార్క్ టో ఈక్వల్ టు పిఈ వెక్టర్ రూపంలో పిఈ రాసుకుంటాం. దీన్ని పిఈ సైన్ థీటాగా చెప్తాం. టార్క్ మనం ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. టార్క్ పివి సైన్ థీటాగా, మనం పిఈ సైన్ థీటాగా మనం మాట్లాడుకున్నాము. సో పిఈ సైన్ థీటా. సో మనకి ఇక్కడ టార్క్ వచ్చింది. వర్క్ డన్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. సో ఇది టార్క్ అనేది ఒక రకమైన ఫోర్సే కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యాంగిల్ థీటాతో ఇది వ్యారీ అవుతుంది కాబట్టి టార్క్ డి థీటా మనం వర్క్ డన్ తీసుకున్నాము. ఇంటిగ్రేషన్ మనం చేస్తాం అంటే లిమిట్స్ అప్లై చేసి లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అంటే థీటా 1 నుంచి థీటా 0 నుంచి థీటా 1 వరకు వ్యారీ అవుతుంది కాబట్టి ఈ లిమిట్స్ అప్లై చేసాము. సో ఈ టార్క్ ప్లేస్ లో పిఈ సైన్ థీటా తీసుకున్నాము, డి థీటాగా రాసాము. లిమిట్స్ థీటా 0, థీటా 1 తీసుకున్నాము. సో పిఈని మనం కాన్స్టెంట్ బయటకు తీసాము పిఈ. సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ థీటా అనేది మైనస్ కాస్ థీటా కాబట్టి దాన్ని తీసుకున్నాము. లిమిట్స్ అలాగే రాసాము. సో మనం లిమిట్స్ అప్లై చేస్తే పిఈ కాస్ థీటా మైనస్ కాస్ థీటా 1గా వస్తుంది. సో ఏం చేద్దామంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా కాబట్టి దాన్ని మనం తీసుకున్నాము. ఓకే, దాన్ని ఉంచండి. సో ద వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద సిస్టమ్. అంటే మనకు తెలుసు వర్క్ డన్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి సో వర్క్ డన్ మనము
పొటెన్షియల్ ఎనర్జీగా యూగా తీసుకుంటాము. పిఈ కాస్ట్ కాస్ 90 అంటే 180/2 మైనస్ కాస్ థీటాగా తీసుకుంటాము. సో కాస్ 90 అంటే 0 కాబట్టి దాన్ని ఉంచేస్తాం మైనస్ కాస్ థీటా. సో పిఈ మైనస్ కాస్ థీటా. సో పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అంటే, సో ఎలక్ట్రిక్ డైపోల్ అనేది యూనిఫామ్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే దాంట్లో వచ్చేది పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ పిఈ కాస్ థీటాగా వస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.